హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో పానకాన్ని మేమెలా చేస్తాము అనేదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా నిండుగా వాడని నీళ్లు తీసుకున్నాను. బెల్లం, అలాగే 3 యాలకులు, 3 నల్ల మిరియాలు వేసుకున్నాను. నల్ల మిరియాలు దంపి వేసుకున్న మీ ఇష్టమే. అయితే పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను నేను. పచ్చకర్పూరం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. లంగ్స్ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే పోతాయి అన్నమాట. అలాగే తులసాకులు వేశాను, బనానా వేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏ ప్రాసెస్లో అయితే పానకాన్ని రెడీ చేసిందో ఆ రకంగా అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా కొబ్బరి పలుకులు కూడా వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. మీకు ఏవి నచ్చితే, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. పానకం అయితే రెడీ అయిపోయింది. పరమాన్నం కూడా చేశాను నేను. స్వామివారికి అయితే పానకము, పరమాన్నము, వడపప్పు నివేదన చేసుకున్నాను. సింపుల్గా జస్ట్ శ్రీరామ అష్టోత్తరం చదువుకున్నాను. అలాగే నేను లలిత నక్షత్రమాలిక కూడా చేశానన్నమాట. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ లలితా సహస్రనామ పారాయణం కూడా చేసి ఈ రోజుతో 9 రాత్రులు కంప్లీట్ అవుతాయి అన్నమాట నాకు. మీ అందరికీ వన్స్ అగైన్ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. Thank you for all.